హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మన్నెం శారద గారు రచించిన ఇది కథ కాదు అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి. కథ మొదలు పెడదామా? రాత్రి 1 దాటిన వేళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కిటకిటలాడుతోంది. విద్యార్థులు ఎంఎస్ చేయడానికి ఇతర దేశాలు వెళ్తున్న సీజన్. ఎటు చూసినా పిల్లలు, కన్నీళ్లు కళ్ళలోనే అదుముకుని వాళ్ళని సాగనంపటానికి వచ్చిన తల్లిదండ్రులు. ఒక కంటిలో వారి భవిష్యత్తు మీద సంభ్రమము, సంతోషము, మరో కంటిలో వాళ్ళని వదిలేస్తున్న దుఃఖము. నర్మద అలాగే అందరిలో ఒకరిగా నిలబడి దూరంగా చెక్కింగ్ చేయించుకుంటున్న స్త్రీ వైపు చూస్తోంది. చాలా నిర్లిప్తంగా, భావరహితంగా. స్త్రీ ఉద్వేగానికి గురవుతూ హడావిడిగా ఒక చేతిలో పాస్పోర్ట్, వీసా పట్టుకుని మరో చేత్తో హ్యాండ్ లగేజ్ మోస్తూ ఖతార్ కౌంటర్ దగ్గర నిలబడి అప్పుడప్పుడు వెనక్కి తిరిగి తల్లి వైపు చూస్తుంది. స్త్రీ చూసినప్పుడల్లా నర్మద పెదవులు అరనవ్వుతో విచ్చుకుంటున్నాయి, మరేం పర్వాలేదన్నట్లుగా. చెకిన్ ముగియగానే స్త్రీ తల్లి దగ్గరికి వచ్చింది. మమ్మీ, నేను లోపలికి వెళ్ళిపోతాను, నువ్వు ఇలా ఎంతసేపు నిలబడతావు? మళ్ళీ ఇంత రాత్రి వేళ నువ్వే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అంది బాధగా. బదులుగా నర్మద చిన్నగా నవ్వింది. పర్వాలేదురా, ఈవేళ కొత్తగా డ్రైవ్ చేస్తున్నానా? అది సరే, నువ్వు అనుకున్న కోరిక తీరింది. జాగ్రత్త, బాగా చదువుకో. కొత్త దేశం, కొత్త పరిస్థితులు. వాషింగ్టన్ చేరగానే కాల్ చెయ్యి అంది. అలాగే మమ్మీ, జాగ్రత్త. ఒక్కదానివే ఉంటావు, హెల్త్ జాగ్రత్తగా చూసుకో. బీపీ టాబ్లెట్ స్కిప్ చేయకో అంది శ్రీ. అలా అంటున్నప్పుడు శ్రీ కళ్ళలో నీళ్లురాయి. నర్మద శ్రీ భుజాన్ని అనునయంగా తట్టి, ఒక్కదాన్నా, మీ డాడీ లేరు అంది నవ్వుతూ. శ్రీ తల్లి వైపు అదోలా చూసి తల పంకించింది అవునన్నట్లుగా. సరే మమ్మీ, నువ్వు బయలుదేరు. క్యూ చాలా పెద్దదిగా ఉంది, నేను వెళ్తాను అంది తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి. నర్మద కూడా శ్రీ బుగ్గలు పుణికి నొసటి మీద ముద్దు పెట్టి ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ అని చెప్పి వెనుతిరిగింది. శ్రీ కనిపించినంతసేపు తల్లి వైపు చూసి నిట్టూర్చి గబగబా హ్యాండ్ లగేజ్ తీసుకుని క్యూ వైపు పరిగెత్తినట్లుగా నడిచింది. నర్మద బయటకొచ్చి తన కార్ స్టార్ట్ చేసింది. కారు మెల్లగా సిటీ వైపు సాగిపోతుంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇల్లు చేరి తాళం తీసి చూసేసరికి ఒక్కసారిగా మనసంతా శూన్యం ఆవరించినట్లయింది. లైట్ వేసి గోడవైపు చూసింది. అక్కడ చంద్రశేఖర్ ఫోటో నవ్వుతూ. నర్మద లోపలికెళ్ళి బట్టలు మార్చుకుని వంటగదిలోకెళ్ళి కాఫీ కలుపుకుని హాల్లో కూర్చుంది. ఆమె చూపులు చంద్రశేఖర్ ఫోటో వైపు నిలిచాయి. ఆ ఫోటోలో చంద్రశేఖర్ వయసు 30 లోపే ఉంటుంది. చెదిరినట్లుండే క్రాఫ్, చిరుగెడ్డం, చూపుల్లో నిశితత్వం, నిర్లక్ష్యపు చిరునవ్వు, మెరిసే కళ్ళు. ముఖ్యంగా తను అత్యంతగా ప్రేమించిన వ్యక్తి. నర్మద భారంగా కళ్ళు మూసుకుంది. కంటి కొసలో తడి. మూసిన ఆ కళ్ళ వెనుక రీరులా తిరుగుతున్న గతం. లేచి తన డబుల్ కాట్ మంచం మీద తిరిగి వచ్చి ఒరిగి పడుకుని, చెప్పు చంద్ర, నీకు సంతోషమేనా? నీ కోరిక తీరిందా? శ్రీని యుఎస్ పంపించాను, ఆమె కోరిక మేర అనుకుంది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం చంద్రశేఖర్, నర్మద యూనివర్సిటీ క్యాంపస్లో చెట్టు కింద కూర్చున్నారు. ఒకరిని ఆనుకుని మరొకరు. చాలాసేపటి నుంచి మౌనంగా కూర్చున్న చంద్రశేఖర్ని తన మోచేత్తో పొడిచి కుదుపుతూ, ఏమిటి ఆలోచన? నేను పక్కనుండగానే కొంపతీసి ఇంకెవరినైనా అంటూ నవ్వింది నర్మద. బదులుగా చంద్రశేఖర్ నవ్వలేదు. నర్మద కూడా టక్కున నవ్వాపేసి, ఏంటి చంద్ర, నిజంగానే సీరియస్సా అంది మెల్లిగా. అవును నిమ్మి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. దుర్గకి సంబంధాలు వస్తున్నాయి. తను అందరికీ నచ్చుతుంది. కట్నమే నచ్చక వచ్చిన సంబంధాలు వచ్చినట్లే పోతున్నాయి అన్నాడు విచారంగా. అవును, మన దేశం ఎంత ప్రగతి సాధించినా ఈ దురాచారం మాత్రం పోవటం లేదు అంది నర్మద కూడా విచారంగా. ఇప్పటికిప్పుడు మనమేమీ రిపేర్ చేయలేం కదా అన్నాడు చంద్రశేఖర్. ఇంకెంత, ఈ నెలలో మన పరీక్షలు అయిపోతాయి. మనకి జాబ్స్ వస్తే దుర్గకి ఘనంగా పెళ్లి చేసేద్దాం. దీనికింత విచారమా? నేను లేను అంది అతన్ని కుదిపి ఓదార్పుగా. నీ డబ్బుతోనా? నర్మద కోపంగా అతని మాడు మీద ఒక దెబ్బ వేసి, చచ్చా, మీ మగాళ్ళింతే, ఎంత దగ్గరగా వస్తారో సమయం వచ్చినప్పుడు అంత దూరం జరిగి నిలబడతారు.
ఇంతగా ప్రేమించుకున్నావు, ఒకరు లేకపోతే మరొకరు బ్రతకలేమనుకున్నావు, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నావు, ఇంకా నన్ను పరాయిదానిలా చూస్తున్నావంటే ఛీ, నే పోతున్నా. సర్రున పైకి లేవబోతున్న నర్మదని చేయి పట్టుకుని లాగి కూర్చోపెట్టాడు చంద్రశేఖర్. నర్మద కోపంగా బిగుసుకున్నట్లుగా కూర్చుంది. అది కాదు నిమ్మి, మనకి జాబ్స్ ఎప్పుడు వస్తాయి, డబ్బు ఎప్పుడు కూడబెడతాం? దుర్గకి అప్పుడే 22 ఏళ్ళు దాటాయి. ఇన్నాళ్ళు నాన్న లేకపోయినా అమ్మకొచ్చే ఫ్యామిలీ పెన్షన్తో బతికాం. నాన్న పోయి 15 ఏళ్ళు గడిచిపోయాయి. అమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. తను పోయేలోపు దుర్గ పెళ్లి చూడాలని. నర్మద అతని బాధ అర్థం చేసుకుంది. కానీ తను అతనికి ప్రాణం ఇవ్వగలదు. కానీ డబ్బెక్కడిది? తనకి తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలీదు. తను సంవత్సరం పిల్లగా ఉన్నప్పుడే అతను యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పింది అమ్మ. ఇంట్లో ఆనవాలుగా అతని ఫోటో కూడా లేదు. కానీ అమ్మది ప్రేమ వివాహమని, తన కడుపులో ఉండగానే అతను అమ్మని మోసం చేసి వెళ్ళిపోయాడని అమ్మ చుట్టాలనుకోవడం తను వింది. కానీ ఏనాడు తను అమ్మని ప్రశ్నించలేదు. అమ్మ ఆ పని ఈ పని చేస్తూ ఎంతో కష్టపడి తనని ఇంజనీరింగ్ చదివించింది. ఇక ఉద్యోగంలో చేరి అమ్మని బాగా చూసుకోవాలి. ఇదే తన ఆశయం. అనుకోకుండా తన క్లాస్మేట్ చంద్రశేఖర్తో ప్రేమలో పడింది. ఇది మరో లోకం. అతను పరిచయం అయ్యాక తన ప్రపంచమే మారిపోయింది. అన్ని ఋతువులు వసంతంగా మారిపోయాయి. ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా ఒక పక్కన చేరువలో అతని రూపమే కనిపిస్తూ ఉంటుంది. అతని మాటలే వినిపిస్తూ ఉంటాయి. తను అతనంత గాఢంగా ఎందుకు ప్రేమిస్తుందో తనకే తెలీదు. చంద్రశేఖర్ ఆమె వైపు చూసి, ఏంటి నిమ్మి, ఏమిటి ఆలోచిస్తున్నావు? నా మాటలు చిరాగ్గా ఉన్నాయా అని అడిగాడు. నర్మద చిన్నగా నవ్వడానికి ప్రయత్నించింది. చిరాకా? నీ బాధ నాది కాదా? ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తున్నాను అంది. అతను ఆమె బుగ్గ మీద చిన్నగా తట్టి, నువ్వేం చెయ్యాలి? నా బాధని షేర్ చేసుకుంటున్నావు చాలు అన్నాడు నవ్వుతూ. నేను నీకో సంగతి చెప్పడానికే ఇదంతా మొదలుపెట్టాను. నువ్వు అర్థం చేసుకుంటావని నమ్ముతున్నాను అన్నాడు తిరిగి. అతను అలా అనేసరికి నర్మద గుండె గుబగుబలాడింది భయంతో. కొంపతీసి తను కట్నం కోసం మరో పెళ్లి చేసుకుంటానని, తనని మర్చిపోమ్మని చెప్పడు కదా? అలా అనుకోగానే ఆమె కళ్ళలోంచి చివ్వున నీళ్లూరాయి. బేలగా అతని వైపు చూసింది. అతనదేం గమనించలేదు. నా ఫ్రెండ్ డానియేల్ గల్ఫ్లో ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. చదువైపోగానే నన్ను అక్కడికి వచ్చేయమని తను చాలాసార్లు చెప్పాడు. కానీ నేనప్పుడు వెళ్ళాలనుకోలేదు. కానీ దుర్గ కోసం ఒక 2 సంవత్సరాలు అక్కడ పనిచేస్తే చాలా మంచి శాలరీ ఇండియాలో ఎక్కడొస్తుంది? నర్మదకి పరిస్థితి అర్థమైంది. నన్ను పెళ్లి చేసుకో, ఇద్దరం వెళ్ళొచ్చు అంది. దుర్గ పెళ్లి చేయందే నేనెలా చేసుకుంటాను? మీ అమ్మగారిని వదిలి ఒంటరిగా నువ్వెలా రాగలవు? ఒక్క 2 ఏళ్ళు ఓపిక పట్టు, అన్ని పరిస్థితులు చక్కబడతాయి. ఇంతలో నీ పరిస్థితులు కూడా చక్కబెట్టుకో. అమ్మకి మన ప్రేమ సంగతి తెలుసు, నువ్వంటే ఇష్టం కూడా. ఏమంటావు అన్నాడు అనునయంగా. అప్పటికే నర్మద మోకాళ్ళ మీద తలపెట్టుకుని మౌనంగా ఏడుస్తుంది. ఏయ్ పిచ్చి, ఏంటిది? ఇంత చదువుకుని జ్ఞానమున్నదానివి. అతని మాటలు పూర్తి కాకుండానే చివ్వున తలెత్తింది నర్మద. చదువుకుంటే మనసు చచ్చిపోతుందా? నేను నిన్నొదిలి ఉండలేను చంద్ర అంది ఏడుస్తూ. కాసేపు కాలం మౌనంగా దొర్లింది. అతని చెయ్యి ఆమెని మౌనంగా అనునయిస్తోంది. చీకటి 4 వైపులా పరదాలు దించుతోంది. పద అంటూ అతను పైకి లేచాడు. వెనక నర్మద కూడా లేచి అడుగులు వేసింది. నడుస్తూ నడుస్తూ అతను స్థిరంగా చెప్పాడు, వెళ్ళి తీరాలి నిమ్మి, తప్పదు అని. అతని గొంతులోని స్థిరత్వం చూసి ఆమె మరింకేమీ మాట్లాడలేకపోయింది. ఆ రోజు రానే వచ్చింది. చంద్రశేఖర్ దుబాయ్ వెళ్తుంటే అతని కుటుంబంతో పాటు నర్మద కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ డిప్యూటీ ఈఈ పరీక్షలు రాస్తా అన్నావుగా, రాయి. నీ మనసుని చదువు మీద పెట్టు. వారం వారం కాల్ చేస్తానుగా. నేను నీతోనే ఉన్నాను పిచ్చి, ఏడవకు అని చెప్పాడు గుసగుసగా. నర్మదకి అతన్ని చుట్టేసుకుని బావురు మనాలనిపించింది. చేతులు అడ్డం పెట్టి అతను వెళ్లకుండా ఆపేయాలనిపించింది. కానీ ఏమీ చేయలేకపోయింది. మౌనంగా దుఃఖాన్ని దిగమింగుకుని అతను వెళ్ళిపోవడాన్ని చూసింది అసహాయంగా. ప్రతి శుక్రవారం అతని నుండి ఫోన్ వస్తుంది. ఆ రోజు అతనికి సెలవు.
ఫోన్ ఛార్జీలు కూడా హాఫ్. ఎన్నో స్వీట్ నథింగ్స్. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు, ఎదురుచూపులు, కలలు. నర్మదకి దుఃఖం పోయి అతని కోసం రోజులు లెక్క పెట్టుకోవటం అలవాటైంది. ఈ లోపున డిప్యూటీ ఈఈగా సెలెక్ట్ అయి అక్కడే పోస్టింగ్ అందుకుంది. ఒకరోజు నర్మద ఇంట్లోనే ఏదో ఆఫీస్ ఫైల్ చూస్తూ ఉండగా తల్లి అనసూయ గదిలోకి వచ్చి అటు ఇటు తారట్లాడింది. నర్మదకి అర్థమైంది ఆవిడ ఏదో చెప్పాలనుకుంటోంది అని. ఏమిటమ్మా అంది ఫైల్లోంచి తలెత్తి అనునయంగా. అనసూయ కొంచెం ధైర్యంగా వచ్చి నర్మద పక్కన కూర్చుని, మీ ఆఫీస్లో పనిచేసే ముకుందరావు గారు నిన్న మన ఇంటికి వచ్చి వెళ్ళారమ్మా అంది ఉపోద్ఘాతంగా. నర్మద ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగింది. అనసూయ చిన్నగా నవ్వి, కంగారు పడాల్సిందేమీ లేదులే, ఆయనకి నువ్వంటే చాలా అభిమానం, ఆఫీస్లో నీ బిహేవియర్, పనితీరు చాలా మెచ్చుకున్నారు అంది. అయితే ఇంటికొచ్చి చెప్పడం ఎందుకు? అవసరం కాబట్టేలే, ఆయనకు కొడుకున్నాడుట, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట, నిన్ను వాళ్ళ అబ్బాయికి అడగడానికి వచ్చారు అంది అనసూయ కూతురి మొహంలోకి గుచ్చి చూస్తూ. చంద్రశేఖర్తో కూతురి ప్రేమ వ్యవహారం ఆమెకి కొంత తెలుసు. సర్రున కోపంగా తల్లివైపు చూసింది నర్మద. ఏమిటమ్మా అంతా తెలిసి అంది బాధగా. అనసూయ గాఢంగా నిట్టూర్చింది. నీకు అర్థం కావటం లేదు నర్మదా, దగ్గరగా సంవత్సరం దాటింది అతను రాక. ఏమిటి ఎదురు తెన్నులు? ఫోన్లోనే పెళ్ళి సంసారం సాగిస్తున్నారా మీరు అంది కొంచెం కోపంగా. ఇంకెంతమ్మా 6 నెలలు ఓపిక పట్టు అంది నర్మద ఫైలు పక్కన పెట్టి తల్లి మెడ చుట్టూ చేతులు చుట్టి. అనసూయ నిస్సహాయంగా చూసింది కూతురి వైపు. నర్మద అప్పుడప్పుడు చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దుర్గకి పెళ్లి కుదిరింది. పెళ్ళికొడుకు కూడా ఇంజనీరేనట. వాళ్ళ మొహాల్లో సంతోషం. అంటే చంద్రశేఖర్ వస్తున్నాడన్న మాటేగా? నర్మద గాల్లో తేలిపోయింది. తన ఊహలు నిజం కాబోతున్నాయి. ఇన్ని రోజులు ఎంత నిరీక్షణ! మనసు మైమరిచి సన్నాయి మోగిస్తూ ఉంటే కలలపై తేలిపోతూ ఇంటికొచ్చింది. చంద్రశేఖర్ ఫోన్ చేశాడు రేపు వస్తున్నట్లుగా. ఆ రాత్రి నిద్ర కరువైంది. దుర్గ పెళ్లి జరుగుతున్నంతసేపు హడావిడిగా తిరుగుతున్న చంద్రశేఖర్నే గమనిస్తోంది నర్మద. కొంచెం కూడా ఏకాంతం దొరకటం లేదు. రూపం మారింది. కొద్దిగా లావయ్యాడు. ఇంకొంచెం రఫ్గా కనిపిస్తున్నాడు. అందులోనే ఏదో కొత్త అందం. అప్పుడప్పుడు తన వైపు నిశితంగా గమనిస్తున్నాడు. ఆ చూపులోనే కొంటెతనం, ప్రేమ, ఏవేవో భావాలు. పెళ్లి జరిగిపోయింది. తంతు ముగిసింది. ఆ రోజు ఇద్దరికీ ఏకాంతం లభించింది. అతనితో మాట్లాడాలంటే ఎందుకో సంశయంగా అనిపించింది నర్మదికి. ఇదివరకటి చంద్రశేఖర్లా లేడు. అతనే చొరవగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, ఏంటి కొత్తగా చూస్తున్నావు అని అడిగాడు చొరవగా. కొత్తగా కనిపిస్తున్నావు మరి అంది నర్మద అతని కళ్ళలోకి సూటిగా చూడలేనట్లుగా చూపులు దించుకుని. దొరికినప్పుడు చూడు, లేకపోతే మిస్ అయిపోతావు. అతని మాటలకి ఉలిక్కిపడింది. ఇక్కడే ఉండిపోవా బెదిరినట్లు అడిగింది. లేదు, అగ్రిమెంట్ పూర్తి కావాలి కదా, ఇంకెంత 6 నెలలు. నర్మద మాట్లాడలేదు. ఒక్క క్షణం కూడా వదల్లేను నిన్ను, ఇన్నాళ్ళు ఎలాగో భరించాను అని అరిచి చెప్పాలనిపించింది. కానీ ఏమీ చెప్పలేకపోయింది. నాకు నిన్నొదిలి వెళ్ళాలని ఉందా నిమ్మి? రోజు ఎంతో గుర్తొస్తావో. ఇంకొక 6 నెలలు అంతే. ఆమెను దగ్గరికి తీసుకుంటూ ఆమె చెవిలో గొణిగాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ వెళ్ళిపోయాడు, వసంతాన్ని తనతో తీసుకెళ్ళిపోయినట్లుగా. రోజులు గడుస్తున్నాయి. 6 నెలలు గడిచిపోయాయి. కానీ ఈలోపునే చంద్రశేఖర్ ఫోన్లు తగ్గిపోయాయి. ఒకవేళ చేసినా వాటిలో తను ఆశించిన మాటలు దొరలటం లేదు. ఏదో తేడా. నర్మద గుచ్చి అడిగినా ఏదో దాటవేసే జవాబులు. ఏమీ లేదే అని మాట మార్చటాలు, పని ఒత్తిడి అనే సాకులు. నర్మద రాత్రిళ్ళు ఏడుస్తోంది, తల్లికి తెలియకుండా. అనసూయ కూతుర్ని గమనిస్తోంది. సరిగ్గా తినటం లేదు, ఏడ్చినట్లుంటున్నాయి కళ్ళు. ఏమ్మా అలా ఉంటున్నావు అని అడిగింది ఉండబట్టలేక ఒకరోజు. ఏం లేదమ్మా, ఏదో ఒక పని ఒత్తిడి అంది నర్మద. ఆ రోజు ఆ ఉత్తరం నర్మద జీవితంలో పెను తుఫాను సృష్టించింది. చంద్రశేఖర్ రాసిన ఉత్తరం అది. నిమ్మి, నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు, కానీ చెప్పి తీరాలి.
నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. ఆ శక్తి నీకుంది. నువ్వు చదువుకున్న దానివి. ఇక్కడ నా ఫ్రెండ్ డానియల్ అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇది జరిగి అప్పుడే 3 నెలలు దాటింది. ఇది నాకు చాలా షాకింగ్ ఇన్సిడెంట్. నీకు తెలుసు, అతను తన మతం, కులం ఏదీ కాకపోయినా నన్నెంతో ఆదరంగా చూశాడు. జాబ్ ఇప్పించాడు. 6 నెలలు తనింట్లోనే పెట్టుకున్నాడు. ఈ దేశం కాని దేశంలో అతనే నాకు చుక్కాని అయి నడిపించాడు. అతను పోవటం నాకెంత విఘాతమో నువ్వు ఊహించగలవు. ఇప్పుడిక నేను చెప్పబోయేది నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుంటావని నమ్ముతున్నాను. ఈ విషయం నీకు చాలా బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. కానీ నేను నిస్సహాయుణ్ణి. డానియల్ భార్య సుమిత్ర గురించి. ఆమె చాలా అమాయకురాలు. పెద్దగా చదువుకోలేదు. భర్త చాటున బ్రతికింది. ఒక చిన్న పాప షారోన్. డానియల్ మరణంతో వాళ్ళ బ్రతుకు అంధకారం అయిపోయింది. దిక్కుతోచని స్థితి. నేనే అన్నీ చూస్తున్నాను. వాళ్ళది ప్రేమ వివాహం. మతాంతరం కావటంతో సుమిత్రని ఎవరూ ఆదరించలేదు. అందుకే వాళ్ళు ఇండియా తిరిగి వెళ్ళలేకపోయారు. 2 నెలల క్రితం షారోన్కి జబ్బు చేసింది. నేను వాళ్లతో ఉండి సహాయపడాల్సి వచ్చింది. అప్పుడే ఒక పొరపాటు జరిగిపోయింది. ఒంటరితనమో బయోలాజికల్ నీడో అర్థమైంది కదూ. చాలా మదన పట్టాను. తర్వాత ఆమె నా మీద ఆధారపడిపోయింది. వాళ్ళని వదిలేయకు అని నా స్నేహితుడు నన్ను అర్థించినట్లుగా అనిపించింది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆమెను వివాహం చేసుకున్నాను. నాకు ఆశ్రయం ఇచ్చిన స్నేహితుణ్ణి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవటం నా ధర్మం అనిపించింది. ఈ విషయం నీ మనసుకి ఎంత విఘాతం కలిగిస్తుందో నాకు తెలుసు. నన్ను క్షమించమనే చిన్న పదం వాడి చేతులు దులుపుకోను. చంద్ర. ఆ ఉత్తరం నర్మదకి దాదాపు పిచ్చెక్కించింది. ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఉద్వేగానికి గురైంది. చంద్రశేఖర్ని తిట్టింది. కొన్నాళ్లు సెలవు పెట్టి మంచం పట్టింది. అనసూయమ్మ ఇదంతా చూసి తల్లడిల్లిపోయింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటేనే భయంగా ఉంది. కొంపతీసి చంద్రశేఖర్ కానీ అలా అనుకోవడానికి మనసు అంగీకరించటం లేదు. రోజులు జరిగిపోతున్నాయి. గాయం మానిన బాధ మిగిలే ఉంది. ఆ రోజు నర్మద ఒక చిత్రమైన అనుభూతికి గురైంది. మనసుకేదో స్వాంతన. 6 అడుగుల శరీరమైన ఆ మనిషి ఎంతమంది భౌతికంగా పక్కనే ఉండి మనసులోకి రాకుండా కాపురాలు సాగిస్తున్నారు. చంద్ర ఏం చేస్తే తనకెందుకు? అతని పరిస్థితులేమిటో, అవసరాలేమిటో. ఇప్పుడైనా అతను తనని వదిలేశాడని ఎందుకు అనుకోవాలి? తను అతనిని మనసారా ప్రేమించింది. ప్రేమిస్తూ ఉంటేనే తనకి ప్రశాంతత. దీన్ని ద్వేషంగా ఎందుకు మార్చుకోవాలి? అతను ఏం చేసినా తను అతన్ని మర్చిపోలేదు. అంతే. నర్మద మామూలు స్థితికి వచ్చేసింది. రోజులు సంవత్సరాలుగా మారుతున్నాయి. అనసూయమ్మ కాలం చేసింది. 3 ఏళ్ల తర్వాత అతని నుండి ఉత్తరం. నిమ్మి, నేను నీకు చేసిన అపకారానికి నాకు శిక్ష పడింది. సుమిత్ర సంవత్సరం క్రితం క్యాన్సర్తో చనిపోయింది. నా ఆరోగ్యం క్షీణించింది. సానుభూతి కోసం వివరాలు చెప్పను. ఇది ఆఖరి దశ. డాక్టర్లు చెప్పేశారు. నేను షారోన్ని నీ దగ్గరికి పంపుతున్నాను. పాప బాధ్యత ఇక మీదట నీదే. నేను నిన్ను ఆజ్ఞాపించటం లేదు, అభ్యర్థించటమూ లేదు. నీవు నా మనసులో సగానివి. నీవు కాక ఇంకెవరు ఈ బాధ్యత స్వీకరిస్తారు? వచ్చి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకో. నీ చంద్ర. ఉత్తరం చదివి కాసేపు అలానే కూర్చుండిపోయింది నర్మద. షారోన్ నర్మద జీవితంలోకి అడుగుపెట్టింది. షారోన్ పేరుని శ్రీగా మార్చింది. శ్రీకి తల్లిగా మారిపోయింది. తర్వాత చంద్రశేఖర్ ఎలా ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు నర్మద. అతనిప్పుడు తనతోనే ఉంటాడు, అంతే. శ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి వర్జీనియా యూనివర్సిటీకి వెళ్ళింది. అతను అప్పచెప్పిన బాధ్యతని నిర్వర్తించటంలోనే తన ప్రేమ ఇమిడి ఉందని భావించింది. నర్మద ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీకు సంతోషమేనా అనుకుంది. ఆమె కంటి కొసల నుండి కన్నీరు జారిపడి తలగడలోకి ఇంకిపోయింది. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.